మనం ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా దేశాలు ఇదంతా తాత్కాలికమే అని, తొందరలోనే భారతదేశం ఇన్కాంపిటెంట్ లీడర్స్, అసమర్థ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని భావించారు. విన్స్టన్ చర్చిల్ లాంటి రాజకీయవేత్త కూడా మనలో మనమే తన్నుకొని దేశం ముక్కలు ముక్కలుగా విడిపోయి బ్రిటిష్ వాళ్ళు పాలించడానికి ముందున్న చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా విడిపోతుంది అని అర్థం వచ్చేలాగా జోషం చెప్పాడు. వీళ్ళు ఇలా ఊహించడానికున్న అనేక కారణాల్లో ఒకానొకటి మనలో ఉన్న భిన్నత్వం. రకరకాల కులాలు, మతాలు, భాషలు, ఆచారాలు ఉండి కేవలం 12% అక్షరాస్యత కలిగిన అత్యంత పేద దేశం ప్రజాస్వామ్యాన్ని అసలు ఎలా కొనసాగించగలదు అని వాళ్ళు ప్రశ్నించారు. అప్పటి వరకు ప్రపంచంలో అలాగెన్నడూ జరగలేదు. కానీ వాళ్ళ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మన పురోగతి, కలిసికట్టుగా చేసిన ప్రయాణం, చేసుకున్న అభివృద్ధి, సాధించిన ప్రగతి వాళ్ళు ముక్కున వేలేసుకునేలా చేశాయి. దీనంతటికీ కారణం మన దేశ నిర్మాతలు చేసిన కృషి, చూపిన దారి, రాసిన రాజ్యాంగం. వాళ్ళు నిర్మించిన పునాదుల మీద ఈరోజు మన దేశం నిలబడింది. 21వ శతాబ్దంలో కూడా ఒకే మతానికి చెందిన దేశాలు సున్నీ, షియాలుగా విడిపోయి ఈ రోజుకి యుద్ధం చేసుకునే పరిస్థితుల్లో ఇన్ని రకాల ఐడెంటిటీలు ఉన్నా కూడా మనం కలిసి ఉన్నామంటే ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని కొనసాగించాల్సిన గొప్ప బాధ్యత మనందరి భుజాలపైన ఉంది. కానీ అది చేయడం ఎలాగా? మన ఫౌండింగ్ ఫాదర్స్, దేశ నిర్మాతలు మనకి ఎలాంటి గైడెన్స్లు, హెచ్చరికలు చెప్పి వెళ్ళారు? ఇవే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేమిచ్చే సందేశం. ఒక బాధ్యత గల పౌరునిగా ఈ విషయాలు తెలుసుకోవడం, నలుగురికి తెలియజేయడం మనందరి కర్తవ్యం. కాబట్టి వీడియోలో ముందుకెళ్ళబోయే ముందు హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎటువంటి వార్నింగ్ సైన్స్ లేవు. సడన్గా మలుపొచ్చింది. తెప్పబోయి కింద పడ్డారు. బాగా దెబ్బలు తగిలి బతుకు జీవుడాన్ని బయటపడ్డారు. అదే రోడ్డు మీద ఈసారి వార్నింగ్ సైన్లు, హెచ్చరిక బోర్డులు పెట్టారు. మీరు అవి గమనిస్తూ స్పీడ్ బ్రేకర్ దగ్గర, మలుపుల దగ్గర స్లో అవుతూ క్షేమంగా వెళ్లాల్సిన చోటుకు వెళ్ళగలిగారు. అది మనల్ని గమ్యానికి చేర్చడంలో వార్నింగ్ సైన్స్ ప్రాముఖ్యం. మన గమ్యం ఒక వ్యక్తిగా అనుకున్న చోటకు వెళ్ళడం కానివ్వండి, ఒక ఉద్యోగిగా మనం పనిచేసే సంస్థని లాభాల బాట పట్టించడం కానివ్వండి, ఒక పౌరునిగా దేశాన్ని ముందుకు నడిపించడం కానివ్వండి. వార్నింగ్ సైన్స్ అనేవి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా విజయవంతంగా అనుకున్నది సాధించడానికి ఉపయోగపడతాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రకరకాల లక్ష్యాలనే మనం పెట్టుకున్నాం. అందరికీ హక్కులు సమానంగా ఉండాలి, ఆకలి, పేదరికం, నిరుద్యోగం తగ్గాలి, అక్షరాస్యత పెరగాలి, వగైరా వగైరా. వీటిని చేరుకునే క్రమంలో మనకొచ్చే ప్రమాదాలను ఎదుర్కొనడానికి కూడా మన రాజ్యాంగ నిర్మాతలు కొన్ని హెచ్చరిక బోర్డులు మన కోసం పెట్టారు. అవి చూసుకుంటూ వాటిని ఫాలో అవుతూ మనం మన లక్ష్యాలని చేరుకోవాలి. అవి పట్టించుకోలేదా, పక్కన పెట్టామా? వ్యక్తిగా మనకి తగిలే దెబ్బల కంటే కూడా మన దేశానికి తగిలే దెబ్బలే మనకి ఎక్కువ నష్టం కలగజేస్తాయి. మన రాజ్యాంగాన్ని పూర్తిగా చదివే, అర్థం చేసుకునే ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఆ హెచ్చరికలను తెలుసుకోవడం, వాటిని అర్థం చేసుకోవడం ఒక బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరి విధి. అలాంటి హెచ్చరికల్లో అత్యంత ముఖ్యమైనవి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో ఇచ్చిన చివరి స్పీచ్. రాజ్యాంగ పరిషత్ ఏర్పరిచిన లక్ష్యాలను చేరుకోవడానికి మనకి ఎదురయ్యే సమస్యలని ఆయన 3 హెచ్చరికల రూపంలో చెప్పారు. అవి కానీ అర్థం చేసుకుంటే మన సమాజాన్ని సగం అర్థం చేసుకున్నట్టే అని చెప్పడం తప్పనిపించుకోదు. అందుకే అంబేద్కర్ నవంబర్ 25, 1949 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్లో కొంత భాగం మేము స్వేచ్ఛానువాదం చేసి మా విశ్లేషణ జత చేశాం. అదే ఈరోజు మీ కుతూహలం కోసం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద మీకు ఏ ఒపీనియన్ ఉన్నా కూడా ఈ స్పీచ్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఒక భారతీయునిగా మీకు అత్యంత అవసరమని ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి రాగద్వేషాలను పక్కన పెట్టి మేము చెప్పబోయే దాని మీద దృష్టి పెట్టండి. నా మనసంతా ఈ దేశపు భవిష్యత్తును గురించిన ఆలోచనలతో నిండిపోయింది. అందుకే ఈ సందర్భంగా ఆ ఆలోచనలు మీతో పంచుకోవడం తప్పనిసరి అని నేను భావిస్తున్నాను. ఇప్పటికే జాతి, కులం, మతం, ప్రాంతం అనే పాత శత్రువులు ఉండి వివిధ వర్గాలుగా విడిపోయిన మనకి రాజకీయ పార్టీల రూపంలో మరో కొత్త రకమైన వర్గీకరణ రాబోతుంది. ఇక నుండి మనం పార్టీల, వాటి సిద్ధాంతాల వారీగా కూడా విడిపోయి అధికారం కోసం కొట్టుకోబోతున్నాం. ఈ కొట్లాటల్లో మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తాం?
మన దేశాన్ని పార్టీ పైన పెడతామా, లేదా పార్టీనే దేశం కన్నా తోటి దేశస్తుల కన్నా ముఖ్యమని భావిస్తామా? ఒకవేళ పార్టీనే మనకి ముఖ్యం అనుకుంటే రెండోసారి కూడా స్వాతంత్రం కోల్పోవడానికి రెడీగా ఉండండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈసారి పోయే స్వాతంత్రం శాశ్వతంగా పోతుంది. అది తిరిగి సంపాదించుకునే అవకాశం కూడా ఉండదు. అందుకని ఇది మాత్రం, అనగా మన పార్టీనే దేశం కన్నా ముఖ్యం అనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి రాకూడదు. అలా వచ్చే మనస్తత్వానికి, తెప్పించే భావనలకి మనం వీలైనంత దూరంగా జరగాలి. అది జరగకుండా ఉండటానికి అవసరమైతే మన రక్తం చివరి బొట్టు వరకు పోరాడటానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉండాలి. దీని అర్థం మనకు ప్రజాస్వామ్యం తెలియదని కానీ, మన చరిత్రలో ప్రజాస్వామ్యాలు లేవని కానీ కాదు. ఒకానొక కాలంలో భారత ఉపఖండంలో ప్రజాస్వామ్యాలు ఉండేవి అనడానికి బోల్డ్ అనే ఆధారాలు ఉన్నాయి. రాచరికాలు ఉన్నా కానీ అవి నియమించబడినవో లేదా ఒక వర్గం ఆధీనంలో రాజు ఉన్నవో ఉన్నాయి. మనకు పార్లమెంటు ప్రొసీజర్ గురించి తెలియదు అని చెప్పడం కూడా పెద్ద అపోహే. బుద్ధుని భిక్షు సంఘాలని అధ్యయనం చేసినప్పుడు అవి పార్లమెంటరీ వ్యవస్థలని, అది కూడా ఈ రోజుల్లో పాటిస్తున్న ఆధునిక పార్లమెంటు ప్రొసీజర్లకి అనుగుణంగా నడిచేవని క్లియర్గా అర్థమవుతుంది. సాక్షాత్తు బుద్ధుడే ఆ కాలంలో ఉన్న రాజకీయ వర్గాలని, అవి పాలించే విధానాన్ని చూసి ఈ నిబంధనలని తన సంఘంలో పెట్టుండొచ్చు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఇప్పటికే ఒకసారి కోల్పోయాం. ఇంకోసారి కూడా అది జరగవచ్చా? ఇప్పుడే నేను చెప్పలేను. కానీ డెమోక్రసీని పూర్తిగా మర్చిపోయి ఈ వ్యవస్థ మనకి కొత్తది అనుకుంటున్న ఈ తరుణంలో మనం మళ్ళీ డిక్టేటర్షిప్లోకి, అనగా నిరంకుశత్వంలోకి వెళ్ళే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ కాలంలో ఉద్భవించే కొత్త ప్రజాస్వామ్యాలు వాటి ఆకారం మార్చుకోకుండానే, అంటే ఎన్నికలు జరుపుకుంటూ, ఎంపీలని నియమించుకుంటూ, నియంతల అదుపాజ్ఞల్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక నాయకుడి చేతుల్లోకి మొత్తం దేశం వెళ్ళి అందరూ అతన్ని పూజిస్తే ఇలా జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. అది మన దేశానికి చాలా ప్రమాదకరం. మరి అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆకారంలోనే కాదు, ఆచరణలో కూడా ప్రజాస్వామ్యం ఉండడానికి ప్రజలు చేయాల్సిన పనులు ఏమిటి? నా ఉద్దేశం ప్రకారం మనం చేయాల్సినవి 3 పనులు. మొదటిది, మనం అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన పద్ధతులు పాటించాలి. అంటే రక్తసిక్తమయ్యే విప్లవ పోరాటాలు, సహాయ నిరాకరణ ఉద్యమాలు, సత్యాగ్రహాలు తీసి పక్కన పెట్టాలి. మనకు రాజ్యాంగం లేనప్పుడు ఇలాంటి పద్ధతులు పాటించడంలో తప్పు లేకపోవచ్చేమో, కానీ అది రాసుకున్న తర్వాత కూడా ఇవే చేస్తాం అనడంలో అసలు అర్థం పర్థం లేదు. వీటి ద్వారా సమాజంలో అరాజకత్వం ప్రబలడం తప్ప ఉపయోగం లేదు. అందుకనే వీటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇక రెండోది వ్యక్తి పూజ. ఒక వ్యక్తి, అది నాయకుడు కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతనే మనల్ని ఉద్ధరించగలడు, దేశాన్ని ముందుకు తీసుకుపోగలడు అనే ఊహ మనలో ఏ మాత్రం ఉండకూడదు. ఇక్కడ జాన్ స్టూవర్ట్ మిల్ చెప్పిన మాటలను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డెమోక్రసీ, నేమ్లీ నాట్ టు లే దేర్ లిబర్టీస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ఈవెన్ ఏ గ్రేట్ మ్యాన్, ఆర్ టు ట్రస్ట్ హిమ్ విత్ పవర్ విచ్ ఎనేబుల్ హిమ్ టు సబ్వెట్ దేర్ ఇన్స్టిట్యూషన్స్. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనుకునే ప్రతి ఒక్కరూ తమ నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా వాళ్ళ స్వేచ్ఛని అతని పాదాల దగ్గర పెట్టకూడదు. వ్యవస్థలను అణిచివేసే అంత అధికారం అతనికి ఎప్పుడూ అప్పచెప్పకూడదు. ప్రజాస్వామ్యానికి స్వతంత్ర వ్యవస్థలే ఆయుపట్టు. తన దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తితో కృతజ్ఞతాభావంలో ఉండటంలో తప్పు లేదు, కానీ దానికి కూడా పరిమితులు ఉన్నాయి. ఐరిష్ ఉద్యమకారుడైన డేనియల్ ఒకనల్ ఒక మాట అంటాడు, నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ హానర్, నో ఉమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హర్ చాస్టిటీ, అండ్ నో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్స్ లిబర్టీ. ఒక వ్యక్తి తన గౌరవాన్ని, ఒక స్త్రీ తన పవిత్రతని, ఒక దేశం తన స్వేచ్ఛని పణంగా పెట్టి ఒకరికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మిగతా దేశాలకేమో కానీ ఈ హెచ్చరిక మనకి మాత్రం చాలా ముఖ్యమైనది. ఏ దేశంలో లేనంతగా ఒక వ్యక్తికి దైవత్వాన్ని ఆపాదించి అతనే తమను ఉద్ధరించగలడని భావించడం మన దేశంలోనే ఉంది. మన నరాల్లో ఆ భావన జీర్ణించుకుపోయి మనల్ని ఉద్ధరించే వ్యక్తి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. భక్తి అన్నదే మతంలో ఉంటే ముక్తికి దారితీస్తుంది, కానీ రాజకీయాల్లో ఉంటే మాత్రం అది దేశాన్నే నాశనం చేస్తూ అంతిమంగా దేశం నియంత్రణ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యక్తి పూజని అదుపులో పెట్టుకోవటం ప్రజాస్వామ్యంలో బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరి విధి. ఇక మూడోది సామాజిక ప్రజాస్వామ్యం. మనం రాజకీయ ప్రజాస్వామ్యంతో సాటిస్ఫై అయితే మొదటికే మోసం వస్తుంది.
సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం మనగలేదు. అసలేంటి సామాజిక ప్రజాస్వామ్యం? మన నిత్య జీవితంలోని ప్రతి సందర్భంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పాటించడమే దీని అర్థం. ఇవి మూడు విడివిడిగా చూసే అంశాలు కాదు, అవి అన్ని వేళలా కలిసికట్టుగా ఉండే లక్షణాలు. అంటే వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కాలక్రమేణా మిగిలిన రెండు కూడా మనం కోల్పోతాం. సమానత్వం లేని స్వేచ్ఛ అధికారాన్ని కొద్దిమంది చేతుల్లో పెడితే, స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తికి గల సహజ లక్షణాలని నాశనం చేస్తుంది. సౌభ్రాతృత్వం లేకపోతే స్వేచ్ఛ, సమానత్వం రెండు కాలక్రమేణా అంతరించిపోతాయి. అలాగే పక్క మనిషితో సోదరభావంతో మెలగాలనే ఆలోచన ప్రజల్లో లేకపోతే స్వేచ్ఛని, సమానత్వాన్ని బలవంతంగా ప్రజల మీద రుద్దాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఆ పనిని ఎంతకాలం చేయగలదు? ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఒకటి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. సామాజికంగా మన దేశంలో భయంకరమైన అసమానతలు ఉన్నాయి. ఆర్థికంగా ఒక పక్క అత్యంత ధనికులుంటే మరో పక్క 2 పూట్ల తిండి దొరకని నిరుపేదలున్నారు. 26 జనవరి 1950 తర్వాత 2 విరుద్ధ భావాలు గల జీవితంలోకి మనం వెళ్ళబోతున్నాం. రాజకీయంగా అందరూ సమానంగా ఉంటారు, కానీ సామాజికంగా, ఆర్థికంగా విపరీతమైన హెచ్చుతగ్గులుంటాయి. ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక విలువ అనే లక్ష్యంతో ఒక పక్క రాజకీయాలు చేస్తూ, సామాజికంగా, ఆర్థికంగా ఒక వ్యక్తికి ఒక విలువ అనే దానిని మాత్రం పాటించడానికి ఇష్టపడటం లేదు. ఒక కులంలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు, మరో కులంలో పుట్టిన వాళ్ళు తక్కువ వాళ్ళు అని పుట్టిన కులాన్ని బట్టి వ్యక్తికి విలువిస్తున్నాం. డబ్బులున్న వ్యక్తికి ఇచ్చిన విలువ నిరుపేదకి దక్కడం లేదు. ఇలా మనుషుల్ని ఒక చోట సమానంగా, మరో చోట హెచ్చుతగ్గులు చూపుకుంటూ ఎంతకాలం ప్రయాణిస్తాం? వీలైనంత తొందరగా ఈ అసమానతలు రూపుమాపకపోతే ఏ రాజకీయ ప్రజాస్వామ్యం అయితే మనం కష్టపడి సంపాదించుకున్నామో అది కూడా అతి త్వరలో నాశనమైపోతుంది. దీనికి గల ఏకైక పరిష్కారం సౌభ్రాతృత్వాన్ని పెంచటం. దేశ ప్రజల మధ్య సోదరభావం పెంచుకుంటూ కులమతాల, ఆర్థిక హెచ్చుతగ్గులు పక్కన పెట్టి ఒకే దేశస్తుల్లాగా అందరం కలిసి ముందుకు పోవటం. ఎదుటినున్న వ్యక్తిలో కులాన్ని, మతాన్ని, ఆర్థిక హోదాని చూడకుండా సాటి భారతీయుని చూడటం. అందరూ సమానమే అని మనస, వాచ, కర్మేణ నమ్మటం. కాలక్రమేణా ఈ నమ్మకమే సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ఈ సమాజంలో తీసుకుని వస్తుంది. తద్వారా అందరూ కలిసిమెలిసి ఆనందంగా బ్రతకగలుగుతారు. మన రాజ్యాంగ లక్ష్యం ఇదే. కానీ దీన్ని సాధించడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడాలి, త్యాగాలు చేయాలి. మన కుల, మతాలు, ఈగోలు పక్కన పెట్టాలి. అవి చేయగలిగిన నాడు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులభం. అలాంటి భారతదేశాన్ని చూడటం నా కల. దానికై అందరం కష్టపడదాం. సూటిగా చెప్పాలంటే 3 వార్నింగ్లు. 1, విప్లవ పోరాటాలు, సత్యాగ్రహాలు, రోడ్లు ఎక్కడాలు పక్కన పెట్టి రాజ్యాంగం అనుమతించిన పద్ధతుల్లో మార్పు కోసం ప్రయత్నించాలి. 2, వ్యక్తి పూజ పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నాయకుడి కోసం స్వేచ్ఛని, తోటి భారతీయుల్ని పణంగా పెట్టకూడదు. 3, కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు లాంటి తేడాలు పక్కన పెట్టి అందరినీ సోదరభావంతో సమానంగా చూడాలి. అలా చూసిన రోజే మనం ముందుకు పోగలం, స్వేచ్ఛ, సమానత్వాన్ని కొనసాగించగలం. ఎంత అద్భుతమైన హెచ్చరికలు! వీటిని హెచ్చరికలు అనే దానికంటే కూడా చీకటిలో దారి చూపే కాగడాలు అనుకోవచ్చు. విభజించు, పాలించు అనే ఆంగ్లేయుల సిద్ధాంతాలను పోలిన పద్ధతులు ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో పెట్టి మనల్ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విడగొట్టి వాళ్ళు అధికారంలో ఉండటానికి, తమ రాజ్యాంగ విరుద్ధమైన సిద్ధాంతాలని మన మీద రుద్దడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు చాలా ఎరుకుతో ఉండాలి. దేశ ప్రజల్ని విభజించి అందులో ఒక వర్గాన్ని, అది ఏ వర్గమైనా కానివ్వండి, అణగదొక్కే నాయకుల్ని ఒక కంట కనిపెడుతూ వాళ్ళ ఎజెండాలో మనం భాగం కాకూడదు. మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞలో చదువుకున్నట్లు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే దాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకొని ఉండాలి. అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాలు, సత్యాగ్రహాలు పక్కన పెట్టి రాజ్యాంగపరమైన విధానంలో మార్పు తేవాలి అనే పాయింట్ మీద మాత్రం మాకు భిన్నాభిప్రాయం ఉంది. దేశంలోని పౌరులందరికీ తమ హక్కుల గురించిన అవగాహన, రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు ఆ పని చేయగలమేమో, కానీ ఇప్పుడు మాత్రం అది దాదాపు అసాధ్యం. రాజ్యాంగ విధానాల ద్వారా ప్రజలు చట్టబద్ధంగా ఎన్నుకున్న నాయకులు చేసిన రైతు చట్టాలని తిరిగి తీసుకోవడానికి మనకి రోడ్ల మీదకి రావడం తప్ప ఇంకో దారి లేదు. 5 ఏళ్ళు ఎదురు చూసి ఇంకో ప్రభుత్వం వచ్చేదాకా ఆగే పరిస్థితులు మనకు లేవు. అందుకని దీన్ని పాటించటం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. రామ్ మనోహర్ లోహియా ఒక అద్భుతమైన మాట అంటారు, జబ్ సడక్ ఖామోష్ హో జాతీ హై
సంసద్ ఆవారా హో జాతి హే అని. తెలుగులో చెప్పాలంటే వీధులు నిశ్శబ్దమైనప్పుడు పార్లమెంటు పిచ్చి వేషాలు వేస్తుంది అని. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో ప్రత్యామ్నాయం లేనప్పుడు రోడ్ల మీదకి రావాల్సిందే. వ్యక్తి పూజ అదుపులో పెట్టుకోవాలి, అందరితో సోదరభావంతో మెలగాలి అన్న సలహాలలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. తుచా తప్పకుండా పాటించాల్సిందే. అసలు వ్యక్తి పూజ అనేది మన సమాజానికి పట్టిన చీడపురుగు. అందుకే రాజ్యాంగాన్ని తయారు చేసే క్రమంలో అమెరికా లాంటి అధ్యక్ష వ్యవస్థ లేదా బ్రిటన్ లాంటి పార్లమెంటరీ వ్యవస్థ అన్న చర్చ వచ్చినప్పుడు మనం పార్లమెంటరీ వ్యవస్థనే ఎంచుకున్నాం. ఎందుకంటే అధ్యక్షుని పేరుతో ఒక వ్యక్తికి అధికారం ఇస్తే మన దేశాన్నే నాశనం చేస్తాడు. వ్యవస్థలు సక్రమంగా పనిచేసే అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడైన ట్రంప్ చేస్తున్న పనులు చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటుంది. అలాంటిది మనుషులకి గుళ్ళు కట్టే మన దేశంలో ఒకరికి అధికారం కట్టబెడితే అసలు తట్టుకోగలమా? ఆలోచించండి. అలాగే చాలామంది బలమైన నాయకుడు, గొప్ప నాయకుడు, తిరుగులేని నాయకుడు అని ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తుంటారు. దేశం ముందుకు పోవాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా ఆ నాయకుడే కావాలి, ఆయనే రావాలి అని పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు, రచ్చబండ్లలో ఆర్గ్యుమెంట్లు చేస్తారు. ఇలా అనేవాళ్ళకి మన వ్యవస్థ ఓనమాలు, పార్లమెంటరీ డెమోక్రసీ బేసిక్స్ కూడా తెలియదని అనుకోవాలి. అవి తెలిస్తే ఈ మాటలు మాట్లాడరు. ఎందుకంటే మన వ్యవస్థలో ఒక వ్యక్తిని కేంద్రంగా చేసుకుని నిర్మితం అవ్వలేదు. అవి పార్లమెంట్, అసెంబ్లీలు కేంద్రంగా నిర్మితమయ్యాయి. ఇక్కడ ఒక సంఘటన గురించి మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పాలి. డిసెంబర్ 1947లో రాజస్థాన్లోని అజ్మేర్లో మత కల్లోహాలు జరిగాయి. అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి నెహ్రూనే స్వయంగా వెళ్దామని నిర్ణయించుకున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల మూలంగా తను వెళ్ళడం కుదరలేదు. పర్యటన పూర్తిగా రద్దయిపోతే అక్కడ గొడవలు మరింత పెరుగుతాయని భావించి ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ హెచ్విఆర్ అయ్యంగార్ని అజ్మేర్ పంపాడు. ఈ విషయం తెలియగానే హోమ్ మినిస్టర్ అయిన వల్లభాయ్ పటేల్కి విపరీతమైన కోపం వచ్చింది. లా అండ్ ఆర్డర్ తన పోర్ట్ఫోలియోలో ఉన్నా కూడా తనని సంప్రదించకుండా అయ్యంగార్ని పంపినందుకు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు వల్లభాయ్ పటేల్. ఈ చర్య బయట వాళ్ళకి తన చేతగానితనంగా కనిపిస్తుందని, అస్సలు సహించకూడదని పటేల్ అభిప్రాయపడ్డాడు. దానికి నెహ్రూ తాను ప్రధానమంత్రినని, తనకున్న విచక్షణ, హోదా పరిధి మేర ప్రతి మంత్రిత్వ శాఖలో కలగజేసుకునే అధికారం తనకుందని వాదించాడు. దానికి పటేల్ ప్రధాని ఒక నియంతలా వ్యవహరించకూడదని, ప్రతి మంత్రిత్వ శాఖకి ఉన్న స్వేచ్ఛని, స్వయం ప్రతిపత్తిని గౌరవించాలని ధీటుగా స్పందించాడు. అందులో ఒక అద్భుతమైన పదప్రయోగం పటేల్ ఉపయోగిస్తాడు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ బట్ డస్ నాట్ హోల్డ్ ఓవర్ రైడింగ్ పవర్స్ ఓవర్ ఇండివిజువల్ మినిస్టర్స్ అని. అనగా ప్రధానమంత్రి అనేవాడు మిగిలిన మంత్రుల కంటే హోదాలో పెద్ద కాదు, లైన్లో అందరికంటే ముందుంటాడు, అంతవరకే. ప్రతి మంత్రి కూడా స్వేచ్ఛగా తన శాఖను చూసుకోవాలి. ఎవరి ఇంటర్ఫీరెన్స్, జోక్యం దానిలో ఉండకూడదు. ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రులు కూడా అంతే. వాళ్ళు లైన్లో ముందుంటారు కానీ రాష్ట్రానికి అధిపతులు కారు. ఈ విషయం మన ప్రజాస్వామ్య రూపానికి మూల స్తంభం. తెలుసుకోవడం మనందరి బాధ్యత. ప్రతి భారతీయుడు ఒక తేడాని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేశం వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ వేరు, పార్టీ నాయకుడు వేరు. మొత్తం దేశాన్ని తీసుకెళ్ళి ఒకళ్ళ చేతిలో పెట్టి వాయనం ఇవ్వడానికి దేశమేమీ అట్లతద్దిలో అట్టు కాదు. అలానే ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయటం, పత్రికా స్వేచ్ఛ ఉండడం ముఖ్యం. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టకుండా నేను నేరుగా దేశ ప్రజలతోనే మాట్లాడతాను అని ఎవరన్నా అంటే నెహ్రూనే ఖండించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమనేవాడో మీ ఊహకే వదిలేస్తున్నాం. స్వాతంత్రం సంపాదించుకోవడం కష్టమే కానీ దాన్ని నిలబెట్టుకోవడం, మనం పొందిన స్వాతంత్రాన్ని ఏమాత్రం తగ్గించకుండా దాని విలువను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడం మరింత ముఖ్యం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎలాగైతే మీకున్న ఇళ్ళు, పొలాలు, బంగారం జాగ్రత్తగా కాపాడి కుదిరితే వాటిని మరింత పెంచి మీ వారసులకు ఇవ్వాలని అనుకుంటారో, అలానే మీ పూర్వీకుల నుండి పొందిన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని మరింత పెంచి మీ తరువాత తరాలకు అందివ్వాలి. అది ప్రతి వ్యక్తి నైతిక బాధ్యత. చివరగా సాటి భారతీయుని విలన్గా చిత్రీకరించే, ప్రజల్ని వర్గాలుగా విభజించే ప్రతి రాజకీయ నాయకునికి, పార్టీకి పౌరులమైన మనం చెక్ పెట్టాలి. అలా ఎందుకు విషాన్ని వెదజల్లుతున్నారో, ఎందుకు రాజ్యాంగానికి తూట్లు పెడుతున్నారో ప్రశ్నించాలి. ఆ పని చేయాలంటే మనలో అవగాహన పెరగాలి. అందుకనే ఈ వీడియో. మన దేశం మీద అభిమానం, సాటి భారతీయుల మీద ప్రేమ ఉన్న అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అలా తెలుసుకోవాలంటే ఈ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
కుల మత వర్గ ప్రాంత భాష పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయునికి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.